ఎన్నికల సమరానికి పట్టుమని 4 నెలలు కూడా లేదు. కానీ ఇంకా ఆ నియోజకవర్గ టీడీపీలో బరిలో దిగే నాయకుడు ఎవరో తెలియదు. రేసులో మాత్రం 4-5 కీలక నేతలే ఉన్నారు. కానీ కేడర్ ఏ మాత్రం నిరుత్సాహం లేకుండా పనిచేస్తోంది. అధిష్టానం మాత్రం క్లారిటీ ఇవ్వదు. ఇలాంటి సమయంలో నియోజకవర్గానికి సుపరిచితుడైన ఒక ప్రభుత్వ ఉద్యోగి టికెట్ రేసులోకి వచ్చారు. ప్రభుత్వ అధికారిగా అందరితో మంచి సంబంధాలు ఉన్న ఆ నేత ప్రొఫైల్ ను అధిష్టానం సీరియస్ గా పరిశీలిస్తుందట. కనీసం ఆయనైనా టీడీపీలో ఉన్న నాయకత్వ లేమిని భర్తీ చేస్తారా? ఆయన బలమేంటి, బలహీనతలేంటి? నాయకుడు బలంగా ఉంటే పనిచేసే కార్యకర్తలు సరిగా ఉండరు. క్యాడర్ బాగున్న చోట నాయకత్వాలేమీ ఉంటుంది. ప్రస్తుతం ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇది. రాష్ట్రంలో మరే నియోజకవర్గంలో లేని విధంగా సింగనమలలో టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. కానీ ఇక్కడ నాయకుడు ఎవరన్నది క్లారిటీ లేదు. మరో 4 నెలల్లో ఎన్నికలు జరుగుతున్నా ఇప్పటికీ కనీసం క్లారిటీ లేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారిన నియోజకవర్గంగా సింగనమలకు ముద్రపడింది. ఈ సమస్య ఇప్పటి నుంచి కాదు, 2019 ఎన్నికల టైం నుంచే ప్రారంభమైంది. అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న యామిని బాలను కాదని యంగ్ లీడర్గా ఉన్న బండారు శ్రావణికి టికెట్ ఇచ్చారు. ఆమె జనంలోకి బాగా చొచ్చుకెళ్లినా పార్టీలోని సీనియర్ నాయకులను కలుపుకుని పోకపోవడం వలన దారుణంగా ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి శ్రావణితో సీనియర్ లీడర్లైన నరసానాయుడు, కేశవరెడ్డిలు విభేదిస్తూ వచ్చారు. చివరకు ఆమె ఉంటే మేము ఇక్కడ ఉండలేమనే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జిగా శ్రావణి ఉండగానే నరసనాయుడు, కేశవరెడ్డిలతో 2 మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాలన్నీ వీరిద్దరి ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ఆదేశించారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో అగ్రవర్ణాలతో 2 మెన్ కమిటీ ఏర్పాటు చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా పార్టీ మాత్రం తాను తీసుకున్న స్టాండ్ మీద నిలబడింది. ఇప్పటి వరకు ఎవరిని ఇన్ఛార్జిగా నియమించలేదు. అయినా 2 మెన్ కమిటీలో ఉన్న సీనియర్ నాయకుడు అలం నరసనాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం టికెట్ రేసులో 4-5 ఉన్నారు. వారిలో ముఖ్యంగా బండారు శ్రావణి, పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్, ఓ రిటైర్డ్ జడ్జి రామచంద్రుడు, గ్రానైట్ వ్యాపారి కంబగిరి రాముడు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజులు ఉన్నారు. వీరిలో బండారు శ్రావణికి టికెట్ ఇస్తే తాము సహకరించమని కొందరు నేతలు తెగేసి చెబుతున్నారు. చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలున్న జడ్జి అనేక మార్లు ఆయన వద్దకు వెళ్లి ఈసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. కానీ ఆయన్ని రాష్ట్ర స్థాయిలో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక గ్రానైట్ వ్యాపారి కంబగిరి రాముడు కూడా రేసులో ఉన్నారు. ఇప్పటికే అధిష్టానం వద్ద రాయబారాలు చేస్తున్నారు. శైలజానాథ్ విషయానికొస్తే సింగనమల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రి పదవిలో కూడా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తున్నా చంద్రబాబును మాత్రం కలవలేదు. నియోజకవర్గంలో తన పాత సన్నిహితులను కలుస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టారని, ఆయనకు సహకరించమని కొందరు చెబుతున్నారు. అయితే వీరందరికీ కొన్ని ప్లస్లు, అంతకు మించి మైనస్లు ఉన్నాయి. మంచి ఇమేజ్ ఉంటే కింది స్థాయిలో సంబంధాలు లేకపోవడం, అలా ఉన్నా పార్టీ నేతలతో సఖ్యత లేకపోవడం వంటివి మైనస్గా మారుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా పాత నేత ఒకరు తెరపైకి వచ్చారు. ఆయన పేరు ప్రస్తుతం అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తోంది. ఇంతకీ ఎవరా నేత అంటే మునగల రమేష్ బాబు. ఈయన గురించి సింగనమల నియోజకవర్గంలో ఏ గ్రామంలో అడిగినా చెబుతారు. ఎందుకంటే ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా డ్వామాలో కింది స్థాయి నుంచి వచ్చిన ఆయన ప్రస్తుతం జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. డ్వామా విభాగంలో సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న రమేష్ బాబు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పనిచేశారు. పనిచేసిన ప్రతి చోట అక్కడ ప్రజలతో కానీ అన్ని పార్టీల నాయకులతో మంచి సంబంధాలు నడిపారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతల కంటే నియోజకవర్గంలో ఎక్కడ పరిస్థితి ఏంటి అనేది చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. మరోవైపు యువకుడిగా ఉన్నప్పటి నుంచే తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా కొన్నిసార్లు దానిని పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేశారు. తనకు ఏదైనా టీడీపీ తర్వాతే అనే రేంజ్లో ఉండేవారు. దీనివలన కొన్నిసార్లు ఆయన సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో 2004-2009 ఎన్నికల సమయంలో టికెట్ కోసం బలంగా ప్రయత్నించారు. చివరకు వచ్చినా అప్పటి మాజీ మంత్రి సెమంతకమణి కుటుంబాన్ని కాదని చంద్రబాబు నిర్ణయం తీసుకోలేకపోయారు. లేని పక్షంలో ఆయనకు అప్పుడే టికెట్ వచ్చి ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు నియోజకవర్గంలో నాయకత్వాలేమీ ఉన్న సమయంలో రమేష్ బాబు పేరు బాగా వినిపిస్తోంది.
రమేష్ బాబుకు కలిసి వచ్చే మరో అంశం ఆయన కులాంతర వివాహం చేసుకోవడం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రమేష్ బాబు బలిజ కులానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు. సింగనమల నియోజకవర్గంలో బలిజలు అధిక సంఖ్యలో ఉన్నారు. వారందరితో రమేష్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలా కూడా ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా రమేష్ బాబుకు నియోజకవర్గంలోని 6 మండలాల్లోని నాయకులు టచ్లో ఉన్నారు. ఆయనకు టికెట్ ఇస్తే సపోర్ట్ చేసే నేతలు ఎక్కువగా ఉన్నారు. పైగా ఆయన వద్దని చెప్పేందుకు కారణాలు కూడా లేవన్నది పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన ప్రొఫైల్ కూడా అధిష్టానం వద్దకు వెళ్ళింది. చంద్రబాబు అరెస్టుకు ముందు రమేష్ బాబు పరిస్థితిపై ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత చంద్రబాబు జైలుకు వెళ్లడంతో పరిణామాలు మారాయి. సింగనమల నియోజకవర్గంలో 5గురు రేసులో ఉన్నా ప్రస్తుతం రమేష్ బాబుపై పార్టీ సీరియస్గా ఫోకస్ పెట్టింది. మరోసారి దీనిపై పూర్తి స్థాయిలో సర్వే చేసి నాయకులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా సింగనమల నియోజకవర్గంలో 4.5 ఏళ్లుగా ఏర్పడిన నాయకత్వ లేమికి ఫుల్ స్టాప్ పెట్టి ఎన్నికలకు సరైన అభ్యర్థిని నియమించాలని క్యాడర్ కోరుతోంది.